గత 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మాత్రం వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విషయంలో మాత్రం వాగులు వంకలు మాత్రం పొంగి పొర్లుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అయితే ఈ వర్షాలపై మాత్రం ఈరోజు మంత్రి వివేక్ వెంకటస్వామి మాత్రం మీడియా సమావేశం నిర్వహించి అధికారులకు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, ముంపు ప్రాంతాల బాధితులకు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలి, ఇల్లు కూలిన నిర్వాసితులకు మాత్రం ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి మీడియా సమావేశంలో మంత్రి వివేక్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడం ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు విడుదల కావడంతో మాత్రం ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రం నిండుకుండలా మారింది. ఈ నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద పెద్ద మొత్తంలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టును వీక్షిస్తున్నారు. మొత్తానికి చూసినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం రైతుల కళ్ళలో మాత్రం ఆనందం చూడాలి. ఎందుకంటే 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాత్రం రైతులు పంటలు దుక్కి దున్ని పంటలు వేసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఎప్పుడు లేని విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ మాత్రం నిండుకుండలా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకి ఇక్కడ నుంచి నీటిని తరలించే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. మొత్తానికి 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం మంచిర్యాల జిల్లాలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారుగా ప్రతిరోజు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రం నిలిచిపోయినట్టు మనకు సింగరేణి అధికారులు తెలిపారు. ఈ 3 రోజుల వర్షాలకు మాత్రం ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లు కానీ లేకుంటే పంటలు కానీ మునిగిన వాళ్ళకి ఖచ్చితంగా అధికారులు నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉందని చెప్పి మనతో పాటు ఈరోజు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.